యవనస్తులు యవనస్తులు ఫోన్కి బానిసలైపోయి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. యవనస్తులు ఏం చేస్తున్నారు నాన్న? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. పిల్లల ఫోన్లకు బానిసలైపోయి వారిని ఎలా బయటికి రాకులావాలి, వారిని ఎలా బయటికి విడిపించాలని తల్లిదండ్రులు అంతరంగంలో కృంగిపోతున్నారండి, మదన పడిపోతున్నారండి. వారిని ఎలా మార్చాలి, ఎలా వారిని విడిపించాలి, ఈ ఫోన్ బానిసత్వం నుండి వారికి ఎలా మనము మాట్లాడి చెప్పాలి అని ఎంత ప్రయత్నించినా అది వల్ల కానటువంటి పరిస్థితి అయిపోయిందండి. అర్థమవుతుందండి? ఈరోజున్న ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో కూడా యవనస్తులు, చిన్నపిల్లలు ఫోనుకు బానిసలైపోయి ఆ పాపం అనేటువంటి ఊబిలో పడిపోయి దానిలోనే కాలాన్ని గడుపుతూ జీవితాన్ని శాపంగా, శపితంగా మార్చేసుకుంటున్నారండి. ఈరోజున నీ హృదయంలో పడుతున్నటువంటి బాధను దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడిని ఎలా మార్చాలి, ఆ పిల్లని ఎలా మార్చాలి? మాట చెప్తే ఎదురు తిరుగుతుంది. ఫోన్ తీసేయంటే వింటలా, ఫోన్ తీసేరా బాబు అంటే వినడంలా. ఎలా చెప్పాలి? సమయమంతా కూడా, కాలమంతా, జీవితం అంతా దానిలోనే గడిచిపోతుంది. పబ్జి గేములకు బానిసలైపోయి, రకరకాల గేములకు బానిసలైపోయి చూడకూడనటువంటి వాటిని చూస్తూ ప్రాణాత్మ శరీరాలను శపితంగా మార్చుకుంటున్నటువంటి ఈ రోజున నేటి యువతరం శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో పడిపోయి ఊహలలోనే కాలాన్ని గడుపుతున్నటువంటి వారు ఎంతో మంది యవనస్తులు ఈ రోజున ఉన్నారండి. ఈ రాత్రి నీ మనస్సులో కృంగిపోతున్న దానిని దేవుడు చూస్తున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. అయ్యా, నా బిడ్డలలో ఎలా మార్పును తీసుకురావాలి? నా బిడ్డలలో ఏ విధంగా మార్పు వస్తుంది? ఎలా చెప్పాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఎలా ఎలా అసలు ఆ స్థితి నుండి వారిని విడిపించడం ఎలా అని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఎందరో ఉన్నారు ఏడ్చే తల్లిదండ్రులు. అవునండి. అయితే రాత్రి ఆ స్థితిని బట్టి, ఆ సమస్యను బట్టి కృంగిపోతున్న నిన్ను ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రభువా, నా కుమారుడిలో ఉన్నటువంటి ఆ బానిసత్వం లేదా త్రాగుడు